సో సార్ ఇప్పుడు కోచింగ్కి వచ్చే వాళ్ళలో చాలామంది కూడా ఏంటి అని అంటే రెగ్యులర్గా క్లాసెస్ వినేటప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని క్లాసెస్ అనేవి అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మన మెరిట్ మైండ్స్లో అలాంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధమైనటువంటి మోటివేషన్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న మాట, మీరు ఎవరైనా సరే ఏదైనా నేర్చుకునేటప్పుడు కష్టపడకండి, ఇష్టంగా చదవండి, ఇష్టంగా ప్రిపేర్ అవ్వండి అంటారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి, ఈ సబ్జెక్ట్తో మీకు ఏ పరిచయం లేదు, అలాంటప్పుడు మీకు ఎలా ఇష్టం కలుగుద్దండి? ఇదేమి సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు కదా, సబ్జెక్ట్ కదా. ఇక్కడ ఇష్టం ఎప్పుడు కలుగుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక ప్రాథమికమైన అవగాహన ఉన్నప్పుడు ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే ఒక అభ్యర్థి క్లాస్లో కూర్చున్నప్పుడు జనరల్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇయర్స్ ఇలాంటివి డిఫికల్టీ కావచ్చు, కానీ మిగతావన్నీ రోజువారీ జీవితంలో చూస్తున్న విషయాలే ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా ఆసక్తి ఏర్పడుతుంది. 2-3 రోజులు క్లాస్ అటెండ్ అయ్యే నాటికి అరే మనం ఏదో నేర్చుకుంటున్నామే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్లకు బేస్ ఏంటి అంటే క్యాస్ట్, కులం, లేదా రిజర్వేషన్లకు బేస్ ఏంటి అంటే ఆర్థిక వెనుకబడతనం అని జనరల్గా అనుకుంటారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, రిజర్వేషన్లకు బేసు కులం కన్నా కూడా, ఆర్థిక వెనుకబడతనం కన్నా కూడా సామాజిక వివక్ష ఆధారంగా, విద్యాపరమైన వెనుకబడతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తాం. అరే ఇదేదో మనం కొత్తగా విన్నామే, మనం నిన్నటిదాకా కులమే అనుకున్నాం కదా రిజర్వేషన్లు అంటే, లేకపోతే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకే ఇచ్చాం కదా అనుకున్నాం కదా అని అనుకుంటాడు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు దాని కంటిన్యూషన్ మళ్ళీ కొన్ని డౌట్లు వస్తాయి. సార్ ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు ఉన్నాయంటే దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక ఆర్టికల్ ఉంది కాన్స్టిట్యూషన్లో, అది కూడా ఇంకో రకంగా ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లింక్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి. మోర్ దెన్ ఎగ్జామినేషన్ 6 నెలలకో సంవత్సరానికో రాస్తాడు. కానీ ఆలోపు ఏమనుకుంటాడు, అరే ఈరోజు నేను చాలా నేర్చుకున్నానే అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో వెళ్తాడు. అలా అభ్యర్థి రోజు కొంత నేర్చుకుని ఎగ్జామినేషన్ స్థాయికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడండి. సో సార్ వన్ థింగ్, ఇప్పుడు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యి అదేవిధంగా వాళ్ళకి అనుకున్నటువంటి జాబ్ని అచీవ్ చేయడానికి మీరేం సజెషన్ ఇస్తారు? ఇక్కడ ఒకటండి, మెరిట్ మైండ్స్ వేదికగా ఇక్కడ నడుస్తున్న కోచింగ్లో అయితే మేము మార్నింగ్ వచ్చినప్పటి నుంచి 9 to 6 వాళ్ళు క్లాస్లో ఉంటారు. ఎవ్రీ 2 అవర్స్కి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు బ్రేక్ ఉండి మళ్ళీ క్లాస్ ఉంటుంది. సింపుల్, నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏమీ అద్భుతాలు చేయక్కర్లేదండి. సింపుల్, రోజు విన్నది రోజు నేర్చుకోవాలి. లేదా కోచింగ్లో లేరు ఎవరైనా ఒక అభ్యర్థి, రోజు ఒక టైం టేబుల్ పెట్టుకుని దాన్ని కాన్స్టెంట్గా ఫాలో అవ్వాలి. అంటే 4 రోజులు విపరీతంగా రోజుకు 14 గంటలు చదివి తర్వాత 5 రోజులు ఆపి ఇట్లా కాదు. 4 గంటలే చదివినా రెగ్యులర్గా చదవగలిగితే చదివింది మళ్ళీ రివిజన్ చేయాలి. ఈరోజు చదివింది ఈరోజు వదిలేయడం కాకుండా ప్రతిరోజు రివిజన్ చేయాలి. లిమిటెడ్ సిలబస్ అంటే మనకి లిమిటెడ్ పుస్తకాలను సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి. ఏది సిలబస్ కాదో తెలుసుకొని అది కాని తీసేయాలి. సిలబస్ కానిది చదవకూడదు. సిలబస్ ఏదో తెలుసుకోవాలి, అనేక రివిజన్లు చేయాలి, ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంతే, ఇంతకన్నా పెద్ద ఫార్ములా అంటూ ఏమీ లేదండి దీనికి.